హలో అండి. ఈ వీడియోలో బ్లౌజ్ భుజాలు జారకుండా ఉండటం కోసం నేను ఒక టిప్ అయితే చెప్తాను. అది ఏంటి అంటే, మనము బ్లౌజ్ కోసం లైనింగ్ని కట్ చేసుకుంటాం కదా. లైనింగ్ని కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకుంటాము. మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకునేటప్పుడు మనం నెక్ కోసం ఎంత పెట్టి కట్ చేసుకున్నాము డబల్ ఫోల్డింగ్ మీద అని చూసుకోవాలి. నేనైతే 2.5 పెట్టి కట్ చేసుకున్నాను. ఇది డీప్ నెక్ అనమాట. డీప్ ఎక్కువ ఉన్నప్పుడు మనము తక్కువ కట్ చేసుకోవాలి కదా. 2.5 పెట్టి కట్ చేసుకున్నాను. 2.5 అంటే డబుల్ ఫోల్డింగ్ మీద 4.5 కదా. 4.5 ఇక్కడ ఉండేటట్టు చూసుకోవాలి. ఈ రెండింటికి డిస్టెన్స్ 4.5 ఉండేటట్టు చూసుకోవాలి. అలా కాకుండా ఇట్లా పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ డిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది అనమాట. ఎంత ఉంది చూడండి. ఇప్పుడు 6 ఇంచెస్ ఉంది. నేను 6 ఇంచెస్ పెట్టి కట్ చేయలేదు కదా. నేను 2.5 పెట్టి కట్ చేశాను. 2.5 అంటే డబల్ ఫోల్డింగ్ మీద 4.5 అనమాట. నాకు ఈ డిస్టెన్స్ 4.5 ఉండాలి. ఇక్కడ నేను 4.5 ఉంది. మీరు ఎంత కట్ చేసుకున్నారు అనేది చూసుకొని ఇక్కడ ఒక పిన్ అయితే పెట్టుకొని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకోవాలి. అప్పుడే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఇది కూడా ఒక టిప్ అనమాట. ఇలా చూసుకొని నేను 4.5 పెట్టాను కదా, మీరు ఎంత పెట్టారు అనేది చూసుకొని చూడండి. ఇక్కడ 4.5 అనేది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక పిన్ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా పిన్ పెట్టేసుకొని, అంటే జరిగిపోకుండా నెక్ అనేది వెడల్పుగా వెళ్ళిపోకుండా ఉండటం కోసం ఇలా పిన్ పెట్టేసుకొని నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకోవాలన్నమాట. మనము కటింగ్ చేసేటప్పుడు ఎంత కట్ చేసామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ డిస్టెన్స్ అంతే ఉండాలి. ఎందుకు అంటే మనము ఎందుకు బ్లౌజ్ కట్ చేసుకుంటాము, భుజాలు జారకుండా ఉండటం కోసం మనం తగ్గించి కట్ చేసుకుంటాము. మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా అంతే తగ్గించి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం ఎంతైతే కట్ చేసుకున్నామో అంతే ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఎవరు ఎంత కట్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఇక్కడ ఎంత డిస్టెన్స్ పెట్టుకున్నారు మనం కట్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది కదా, అది పెట్టుకోవాలన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో చేసి ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి.